Yo, what's happening, guys? Welcome to King Gaming. So, after a lot time, 3 months గ్యాప్లో మనమైతే మైండ్ క్రాఫ్ట్ వరల్డ్కి మళ్ళీ వచ్చేసినాం. అండ్ చాలా కొత్త అప్డేట్స్ కనిపిస్తున్నాయి, చాలా చాలా పెద్ద ఉన్నాయి. సో మీకు ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో కోసమే డోర్ లాంటివి క్రియేట్ చేసినాం, మీరు చూడొచ్చుడా. సో నా మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్ ఇటు సైడ్ ఉందా అనిపిస్తుందేమో మీకు, ఆడ ఇదిగోండి అక్కడ. సో నా ఫుడ్ మర్చిపోయిన, ఫుడ్ తెచ్చుకుందామా అని ఫస్ట్. సో ఓకే, అండ్ రప్పలు వేద్దాం. అరే ఓకే 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 ఓ మై గాడ్, 2 హార్ట్స్. సో పోయి కొద్దిగా ఫుడ్ తెచ్చుకుందాం. రెస్టారెంట్ ఎందుకు గైస్ మరి. సో ఫుడ్ కూడా వచ్చేసింది మనకి. సో నా రాకెట్స్ తెచ్చుకుందామా అండి. ఇంట్లో అన్నీ కనిపించేస్తాయి కానీ. సో కార్పెట్ ఇవన్నీ కొత్త చేసేసిన, టెలిపోర్ట్ చేసిన కానీ చలో నా రాకెట్స్ ఒక స్టాక్ చాలు మనకి. ఫుడ్ కూడా ఇక్కడ ఫుడ్ పెట్టేసుకుంటాం. వాటర్ బకెట్ ఎట్లయినా లేదు. సో బయటికి వెళ్ళిపోయి ఫస్ట్ పండుకుందాం. సో రేపు పొద్దున చూసుకుందాం ఏమన్నా ఉంటే. సో మీరు నా వరల్డ్ చూడాలంటే దానికన్నా ముందు ఒక చిన్ని సబ్స్క్రైబ్. సో చాలా చేంజెస్ కనిపిస్తాయి అనుకుంటా మీకు లాస్ట్ టైం కన్నా ఈసారి. సో ఇదైతే మన వరల్డ్ అనమాట. దిస్ ఈజ్ అవర్ ఓవర్ వరల్డ్. అది నా ఎక్స్పెన్సివ్ బిల్డింగ్, ఓవర్ వరల్డ్ అనమాట ఇది నాది. సో ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టిన ఒక ఎక్స్ట్రా గోల్డ్ బ్లాక్స్ ఉంటే ఇది కట్టేసిన అనమాట. సో ఎంటర్ కాగానే మనకి కింగ్ సిటీ అని ఉంటుంది బోర్డు. ఇక్కడ మౌంటున తీసేసినాము. సో ఎంట్రీ కాగానే చూడండి, కొద్దిగా రాయల్ లుక్ ఉండడానికి ఇట్లా, అంటే ఒక కింగ్డమ్ లెక్క ఎంట్రీకి. సో ఈడైతే మనం చూడొచ్చు గ్లాస్ బ్రిడ్జ్, రామ్ మందిర్, రెస్టారెంట్, ఫామ్. సో ఇవన్నీ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఇటు. సో మీరు లాస్ట్ టైం అయితే ఫామ్ ఇవన్నీ చూసేసారు, గ్లాస్ బ్రిడ్జ్ చూసేసారు, ఇది కూడా చూసేసారు. బాగుంది కదా. ఆగండి, ఎగురుదాం. సో డైరెక్ట్ రామ్ మందిర్ పోయే ముందు ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ ఉంది, మీరు చూడొచ్చు. ఇదిగోండి బ్రిడ్జ్ కట్టేసిన ఒకటి. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇలా పోతే మన రామ్ మందిర్ చూడొచ్చు. సో ఇటు ఇంకా కడదాం ఏదొకటి. అక్కడైతే ఒక సీక్రెట్ ఉంది, అక్కడ తర్వాత చూపిస్తాం. సో శ్రీరామ్ మందిర్, ఇదే మన రామ్ మందిర్. అప్పుడే రాత్రి అయిపోయింది. సో ఇది దర్శనంకి, ఇది డొనేషన్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను తిట్టొద్దు, ఎందుకంటే మైండ్ క్రాఫ్ట్లో మనం ఏం చేయలేం. సో ఇంత చిన్న ప్లేస్ ఇది చేయాలంటే కాదు కదా, అందుకని ఇట్లయితే సెట్ చేసేసినాం. సో ఇది మన రాముడు, సీతామాత, హనుమంతుడు, లక్ష్మణుడు లేడు కానీ ఇది ఏడికి వెళ్ళి వచ్చిందో ఏమో వదిలేండి. ఇది నేను ఎందుకు పెట్టినా అంటే కొబ్బరికాయలు కొడతారు కదా గైస్, దానికోసం. ఏం చేయాలి గైస్, జుగాడు హ్యాండ్ బిల్లి మనం దానికి వాడతాం. సో వెళ్దాం. సో ఇది దర్శనంకి, అంటే మీరు ఇట్లా పైసలు వేయండి, కిందికి వెళ్ళి వస్తాయి. ఇదంతా ఒక్కడనే చేయలేను, ఒక్కటే అంటే మా ఫ్రెండ్స్ కూడా ఆడతారు అనుకున్నప్పుడు. ఓకే, ఇది ఒక ఎస్ఎంపీ అనుకోవచ్చు కానీ మీరు, కానీ సో మీరు ఈ పాము ఇవన్నీ తెలుసు మీకు. ఇప్పుడు నేను ఇక్కడ గ్యాప్ ఉంటున్నా కదా. నాకు వాటర్ బకెట్ కావాలి బ్రోస్. గైస్ నేనైతే వాటర్ బకెట్ తెచ్చుకొని కలుస్తాను, వెతకాలి ఇప్పుడు ఏడుందో. సో వాటర్ బకెట్ అయితే తీసేసుకున్నా. సో నెక్స్ట్ బిల్డింగ్స్కి వెళ్ళే ముందు చూడండి ఫస్ట్
సో ఈడికెళ్ళి మనం పైకి వెళ్తాం. వాటర్ బకెట్ పెట్టుకొని కూడా ట్రిక్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో ఇది మంచి వే చేసిన అయినా మనం తీట కదా, వర్డ్స్లో పోయాం మనం. సో ఇక్కడికి వెళ్తే మీరు నా పాత వీడియో చూస్తుంటే మనమైతే ఈడేం కట్టినామో గుర్తుంటుంది మీకైతే. ఈడైతే మన ఒక విలేజర్ హాల్ ఉండే, ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. దీన్ని ఇరగొట్టాలి, ఇంకా రాయల్ క్యాసిల్ అని మార్చేసిన, ఇరగొట్టాలి. సో ఇదైతే నా మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ టైం టేకింగ్ బిల్డ్ గైస్. ఇదైతే ఎంత టైం టేకింగ్ అంటే యూ కాంట్ బిలీవ్ అనమాట, అంత టైం టేకింగ్ బిల్డ్ ఇది. ఇదిగోండి, గోల్డ్ తీసుకురానికే సగం అయిపోయింది అది. పిగ్లిన్స్తో తీసుకొచ్చు, ట్రేడింగ్ గోల్డ్ అలా చంపి ఏదో ఒకటి చేయొచ్చు. దాన్ని తెచ్చి గోల్డ్ మైన్ చేసి, ఆ డైమండ్స్ ఈజీ వెళ్ళండి, పైకి కూడా వెళ్ళలేము. పైకి వెళ్ళాలంటే ఎంఎల్జీ చేయాలి, లేదా ఈ లెటర్తో వెళ్ళాలి. మీకు చూపిస్తామని. సో దిస్ ఈజ్ సో చూడండి, ఈడైతే లైట్స్ పెట్టేసిన అనమాట, రేపట్ల మాన్స్టర్ స్పాన్స్ కావద్దని ఈడ. సో లోపల ఇంటీరియర్ అయితే క్లాసిక్గానే చేసేసిన, క్లాసిక్ ఉంటుంది ఇంటీరియర్ కూడా. సో కంటిన్యూ చేద్దాం. సో కిందకైతే వెళ్దాం, వాన కూడా స్టార్ట్ అయిపోయింది. సో కిందికి వెళ్ళి ఇంటీరియర్ చూపిస్తాం మీకైతే. ఒక్క నిమిషం గైస్, కొద్దిగా నెట్ ప్రాబ్లం ఇస్తుంది. సో ఐఎమ్ బ్యాక్. సో నెట్ అయితే ప్రాబ్లం పోయింది. సో మీరు అనుకోవచ్చు, రిత్విక్ బ్రో ఇక్కడ నువ్వు లాస్ట్ టైం ఒక విలేజర్ హౌస్ కొట్టినావు కదా, ఏమైంది అని. మీకు చూపిస్తుంది ఏడిపోయిందో. డోంట్ వరీ, విలేజర్స్కి మంచి ప్లేస్ దొరికింది దానికంటే. ఇలా పైకి వెళ్ళి ఇలా ట్రైడెంట్ పట్టుకుని, మీకు ట్రైడెంట్ కావాలన్నమాట ఈ ట్రిక్ వాడాలంటే. షిట్ బ్రో, ఎందుకు యూజ్లెస్ ట్రిక్ చేస్తా. సో ఇది మన విలేజర్ టౌన్ హాల్. అప్పుడే నైట్ ఎట్లా అయిపోయింది అనుకుంటున్నారా, ఇంత టైం పడ్డా అనమాట నెట్కి. సో ఈడైతే లాస్ట్ టైం వాళ్ళకి ఏం లేదు గైస్, వర్క్ స్పేస్ లేదు, ఏం లేదు. ఓన్లీ ఒక చిన్న ఇల్లుండే, అల్లాలు ఉంటుండే అంతమంది. సో వీళ్ళకేం చేసిన, ప్రతి ఒక్కడికి ఒక బెడ్డు, ఇద్దరు తప్ప వీళ్ళు బ్రీడింగ్ చేస్తారని 2 ఎక్స్ట్రా పెట్టిన. ఇదేమో వాళ్ళ వర్క్ ఏరియా. ఈడొక్కడు ఈడు పోకలే, పండుకోపోరా అంటే వండుకుంటాడు. చూడండి, వండుకున్న అందరు వండుకోరు. ఇది మీరు చెప్పండి, ఆ చిన్నగా వీళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చి, గార్డెన్ ఇచ్చి, గోళమ్స్ ఇచ్చి, ఇది బెటర్. ఇదే కదా, అందుకే నేను చేసిన. బీ ప్రౌడ్ అంటారు గైస్ దీన్ని, బీయింగ్ ప్రౌడ్ యువర్ సెల్ఫ్. సో మధ్యలో ఏం లేదనమాట, డైరెక్ట్ నా ఫ్లోర్ అనుకున్నాం. ఈడైతే ఒక చిన్న అక్వేరియం. దిస్ ఈజ్ మై పెంట్ హౌస్. అండ్ నేనైతే టెక్నో గేమర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇది కట్టిన గైస్ నిజంగా. సో ఇది మన లోటస్ టెక్నో గేమర్స్ ఉంటుంది అంటే ఫుల్ కాపీ కొట్టాలి, ఎంత వస్తుంది అంత కొట్టేసిన అనమాట. సో ఈ చెట్టు అయితే ఎందుకు పెరగట్లేదు నాకే తెలియదు. సో ఇదైతే నాండర్ చెస్ట్ ఒక టోటం పెట్టుకుందామా. నా టోటం ఇది ఏడుకెళ్ళి వచ్చిందో, నా టోటం ఏడుకో గోవిందా అయిపోయింది. పోదాం రండి. సో నెక్స్ట్ మీకు ఒక్క చూపించడం బిగిలో నేను చెప్పిన ఆ సీక్రెట్ బేస్ అని చూపిస్తానండి. జరుగు పక్కకు. కిందికి పోవాలి, కిందికి పోతూనే ఉండాలి, డోంట్ స్టాప్. ఇది నా సీక్రెట్ రూమ్. ఏం లేదు, టైం పాస్కి కట్టేసిన అని అనుకుంటే యు ఆర్ ది వేస్ట్. ఎందుకంటే ఈ పెయింటింగ్ అలా ఇంత సీక్రెట్ ఉంది. ఏ బాయ్, ఇంత
బిల్డింగ్కి కట్టేసిన ఎక్స్ట్రా సామాన్లు అంతా గీళ్ళు అన్నీ వేసేసిన డైమండ్ గీమెండ్ ఏముంటే అవి నా చెత్త సామాన్లు కూడా ఉన్నాయి. ఓకే సో పదండి పోదాం. పోయి ఇంకొక లాస్ట్ బిల్డ్ ఉంది మన మీకు తెలిసి ఉంటుంది. సో మీకైతే ఇంటీరియర్ చూపించేస్తాం. ఈ బిల్డింగ్కి సీక్రెట్ బేస్ ఆల్రెడీ చేసేసారు కదా. సో ఈడకి వెళ్తాగానే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, ఒక కిచెన్, ఇంకా ఈడైతే టెక్నాలజీ వాడినా డైరెక్ట్ లిఫ్ట్, వాటర్ లిఫ్ట్. సో ఇదైతే మన బెడ్, ఇక్కడ కూర్చోచ్చు కూడా బెడ్లా చూడండి, కూర్చోచ్చు కానీ వద్దు ఎందుకంటే ఫ్లాప్ అయింది ఐడియా కాబట్టి. ఏం చేద్దాం బ్రో, అప్పుడప్పుడు అయిపోయింది ఫ్లాప్స్. సో ఇదైతే మనకి లిఫ్ట్ అండ్ స్టేర్స్, ఆడైతే ఒక బాల్కనీ. సో నెక్స్ట్ బిల్డింగ్ కాదు, ఇది లాస్ట్ బిల్డింగ్ యాక్చువల్లీ. ఎస్, సో మనది ఏంటది నాకే గుర్తొస్తలే. సో జస్ట్ ఫ్లై చూపిస్తా. ఇది చూపించలేదు మన బోటి, ఆడ మీకు తెలిసి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ న్యూ మెన్షన్. కట్టబోతున్నాను, ఇంకా కట్టాలి. ఇదైతే నేను దేంతో ఇన్స్పైర్ కావాలి, వచ్చింది కట్టుకుంటూ పోతున్నాం అంతే, చూసుకోవాలి ఏమవుతుందో. సో మనమైతే పొద్దున్న పోవాలనిపిస్తుంది నాకు. రండి బ్రో. లెట్స్ గో. వచ్చేసినాం మన పోర్టల్కి, లోపలికి పోదాం రండి. మొత్తం ఎంత లావా అంటే అంత లావా ఉంటుంది. ఎందుకో అంత కసి పట్టింది మైండ్ క్రాఫ్ట్ ఉన్న మీద. నా దగ్గర బోల్ యారో కూడా లేదు ముందే. కిందకైతే పోను, ఇడికెళ్ళా చూపిస్తా. వాట్ ఈస్ దిస్? పొర్రి షిట్, గాస్ట్. Emotional, damn it! కాస్ట్ ఉంది. సాయిరామ్తో కొట్టాలనిపిస్తుంది నాకు. వెళ్ళిపోదాం రండి, వెళ్ళిపోదాం బ్రో. అదే మనకి బెటర్, వెళ్ళిపోవడమే బెటర్. గాస్ట్ ఉంది, నా దగ్గర యారో కూడా లేదు, అందుకే వెళ్ళిపోతాం. సో ఎట్లుందో చెప్పండి, చిన్న వీడియో 5-10 minutesదే, కానీ నా వరల్డ్ మీకు ఎక్స్ప్లోర్ చేయించేసిన. క్రిటికల్ కూడా అదే. సో ఈరోజు వీడియో అయితే ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ పాయింట్, టాడా, సీ యూ, గుడ్ బై. గయా. సో ఎలా ఉందో చెప్పండి. మీకైతే సిరీస్ మళ్ళీ ఇంకొక వీడియో చేయాలో చెప్పండి, చేసి చూద్దాం మీరు ఏదంటే అది. సో బై బాయ్.